ఈ ఇంటి దగ్గరికి పంపిస్తే ఇంకొంచెం భయం వేస్తుంది. ఇప్పటిదాకా ఆ పెన్షన్ వాళ్ళ వరకే గుర్తుంది. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడతారు వీళ్ళకి. అది టీడీపీ కార్యకర్తలకు ముందే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా ఈ వాలంటీర్లతో? ఈయన ఇచ్చేస్తున్నారా బాబు? మీరు చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 హామీలని గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, రాబోయే 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చే వాటితో పాటుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కావాల్సినవి కూడా పథకాలు ఇచ్చేసారు అక్కడ. ఒకటి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ, 15,000 జీతం, బోల్డ్ అంతమంది, దాదాపు 2.5 లక్షల మంది కార్యకర్తలు వాళ్ళు తీసుకునే లంచాలతో మిగతాది సెట్ రైట్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇసుక ఫ్రీ అన్నారు. తద్వారా కార్యకర్తలకు బోల్డ్ అంతమంది దాని మీద బడి బతికేస్తారు కింద నుంచి పై దాకా. మద్యంకి వచ్చేటప్పటికి ఈ పాలసీ తీసేస్తాను, మళ్ళీ పర్మిట్ రూములు, తద్వారా మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినట్టు వాళ్ళకి డబ్బులు చేతి నిండా వస్తాయి. కార్యకర్తలు నాయకులు సంపాదించుకోవడానికి మార్గం సుగమం చేసేసారు. ఇంకా ఆ నాయకులు అనుచరులుగా లేనటువంటి సాధారణ కార్యకర్తలకి ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం వస్తుంది. అవును, అది ఒక రకంగా జనసేనకి టీడీపీకి ఈ వాలంటీర్ అనేది, ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఇబ్బంది పెడుతుందా రేపొద్దున్న ఎన్నికల దగ్గరలో? అందుకని ముందు జాగ్రత్తగా ఎన్ని చేస్తున్నారు. అట్లాగని కాదు, ఇప్పుడు ఎట్లుంటదంటే అతి ముందు జాగ్రత్త, ఇది అత ముందా అనేది తేలాలి. వాళ్ళు ముందు జాగ్రత్త అనుకుంటున్నారు. 2000